ఇది మాట్లాడే భగవద్గీత ఇంటరా మీరు సుతా? చాలా మంది బయటికి పోయినప్పుడు పుస్తకాలు కొనుక్కొచ్చుకుంటారు, టైం దొరికితే చదువుకుందామని. కానీ తీసుకుపోయి సెల్ఫ్లో పెడతారు. అవి ఉన్నాయనే ముచ్చట గిట్లా మర్చిపోతారు. ఎప్పుడో 2 పేజీలు చదవంగానే అబ్బా ఇక చాలు మిగిలింది రేపు చదువుతుంది అని మళ్ళా అటకెక్కిస్తారు. కొందరేమో అబ్బో గింత దొడుగున్నది ఎప్పుడు చదవాలి అని అనుకుంటారు. ఏండ్లకేండ్లు గడుస్తే గాని పుస్తకాలు చదువుడైతే కాదు. ఎవరన్నా చదివేటోళ్ళు ఉంటే మంచిగుండు, మంచిగా ఇందుము అని అనుకునేటోళ్ళ సుతా ఉండే ఉంటారు. ఆగో అసంటోళ్ళ కోసమే గీ వార్త. పిల్లగాడు సెల్లుల పాటలు గిట్ల పెట్టుకొని పుస్తకం చదువుతున్నాడేమో అనుకునేరు. శ్లోకాలు వినిపించేది పుస్తకం నుంచి. ఆగో పుస్తకం నుంచి ఎట్లున్నొస్తున్నాయో అదేమన్నా మాట్లాడుతుందా అని అంటున్నారులే. హావ్ నియంగా ఇది మాట్లాడే పుస్తకమే. మరి చాలా మందికి భగవద్గీత చదవాలని ఉంటది, కానీ పెద్ద గ్రంథమాయే ఓపిక లేక చదవరు. ఆగో గసంటోళ్ళ కోసమే గీకమత్ చేసిండ్రన్నట్టు. పుస్తకం తెరిచి పెన్నును ఏడ పెడితే ఆడ ఏం రాస్తున్నదో మొత్తం వినిపిస్తుంది. బొమ్మ మీద పెడితే బొమ్మ అర్థమైందో కూడా చెప్తదట. ఆగో ఫ్లూట్ మీద పెడితే ఎంత మంచిగా రాగం పాడుతున్నది, మస్తున్నది కదా. ఇక పేజీలన్నీ తిప్పే ఓపిక లేదనుకోండి, ఇట్లా ఒకటో అధ్యాయం మీద పెన్ను పెడితే చాలు మొత్తం వినిపిస్తుంది. నిరుడు డిసెంబర్లో మార్కెట్లకు తెచ్చిండట ఈ భగవద్గీతను. ఇది ఒక్కటే కాదు, హనుమాన్ చరిత్ర పుస్తకాలు సుతా ఉన్నాయట. కాకుంటే భగవద్గీత ఇంకా తెలుగులకు రాలే. హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం వినిపిస్తుంది. కొన్నొద్దులైతే తెలుగులో సుత వస్తుందట. ఇంత కతున్నది కాబట్టే జరంత రేటు సుత బగ్గనే ఉన్నది. 6,800 నుంచి 9,900 దాకా ఉన్నదట. ఇప్పటికే పట్నంలో 2 లక్షలు అమ్ముడు పోయినాయంటే చూడుర్రిగా. మీకు కూడా కాయిష్ ఉంటే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. చదివే తీరిక లేదనుకున్నోళ్లకు మంచిగా అక్కడికి వస్తుంది.